ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఖండించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందని ఈటల స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని పేర్కొన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని తెలిపారు. తెలంగాణ చాలదన్నట్లు దోచుకోవడానికి కేసీఆర్ కుటుంబం ఢిల్లీ మీద పడిందని ఆరోపించారు. కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ కు బీజేపీ కాదని కేసీఆర్ ప్రభుత్వమని విమర్శించారు. టీఆర్ఎస్ ను మట్టి కరిపించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. తన స్థాయిని బట్టి తన యొక్క బాధ్యతను బట్టి మాట్లాడుకుంటాం. దాన్ని ఏదో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ పడగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పడం అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. పార్టీలను మింగేసిన చరిత్ర, పార్టీలను కథం పట్టించిన చరిత్ర ఇది తప్ప భారతీయ జనతా పార్టీ కాపాడు. ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ముగ్గురు శాసనసభ్యులు ఉంటే బడ్జెట్ సమావేశాల సందర్భంలో గవర్నర్ గారి ప్రసంగం లేకుండా మీ సమావేశాలు ఎట్లా మొదలైతాయి? ఎందుకు మీరు కేసీఆర్ గారు పద్ధతులను తప్పుతున్నారు, సాంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని చెప్పి మాట్లాడినందుకు భారతీయ జనతా పార్టీ ముగ్గురు శాసనసభ్యులని సభ నుంచి బయటికి గెంటేసి ఇవాళ బొల్లారం పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇవాళ కేసులు పెట్టే సందర్భం గుర్తు చేస్తాం. మొన్నటికి మొన్న నేను స్వయంగా స్పీకర్ గారు మా హక్కుల్ని కలరాస్తా ఉన్నాడు, మా హక్కుల్ని కాపాడలేకపోతున్నాడు, తన స్థాయిని బట్టి తన యొక్క బాధ్యతను బట్టి మాట్లాడుకుంటాం. ఇవాళ దాన్ని ఏదో భారతీయ జనతా పార్టీ ఈ గవర్నమెంట్ పడగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పడం అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. పార్టీలను మింగేసిన చరిత్ర, పార్టీలను కథం పట్టించిన చరిత్ర ఇది తప్ప భారతీయ జనతా పార్టీ కాపాడు. ఇవాళ ముగ్గురు